లాస్ట్ వీడియో కంటిన్యూ ఈ వీడియో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసాను. సో మార్నింగ్ లేసేసి ఫ్రెష్ అప్ అయిపోయేసి కింద టిఫిన్ తినడానికి వెళ్తున్నాము. సో చూడాలి అవి టిఫిన్ ఎలా ఉంటాయో ఏంటో. మరి రూమ్స్ అయితే దరిద్రంగా ఉన్నాయి. సో ఇక్కడైతే సలాడ్ పెట్టారు, బ్రెడ్ సలాడ్ అండ్ పప్పాయ, వాటర్ మెలాన్, క్యారెట్, కీరా, పరోటా, ఆలూ కర్రీ, తర్వాత అటుకులు, సాంబారు, మ్యాక్రోనీ అండ్ పకోడా. ఇక్కడ బాయిల్డ్ ఎగ్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ అటుపక్క మనకి జ్యూస్ అండ్ కార్న్ఫ్లెక్స్ తినే వాళ్ళు కార్న్ఫ్లెక్స్ తింటారు కదా, సో జ్యూస్, కార్న్ఫ్లెక్స్ ఉంది అండ్ టీ ఉంది. సో ఇదండి, అంటే పైన పట్టారం లోన లొట్టారం అన్నట్టు ఉంది ఈ హోటల్ అయితే. టిఫిన్స్ లో అటుకులు ఒక్కటి బాగున్నాయండి, మిగతా ఏమి బాగాలేవు. సో ఇంకా అదొక్కటి ట్రై చేసేసి మా ఆయన చాయ్ తాగుతున్నాడు, చూద్దాం ఎలా ఉంటది అంటే దాన్ని బట్టి మనం కూడా తెచ్చుకుందాము. తాగిన వెంటనే మా ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడండి నీలగా ఉన్నాయంటే. సో ఇదే అండి ఎక్స్పెక్టేషన్స్ వర్స్ రియాలిటీ అంటే ఇదే. సో ఇంకా ఆ నీల చాయ్ పక్కన పడేసి మనము ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతాం పదండి. మాది టెర్మినల్ 3. ఇప్పుడు ఢిల్లీ నుంచి శ్రీనగర్ కి వెళ్తున్నాము. ఢిల్లీలోనే కొంచెం చలి అనిపించింది, ఇంకా మేబీ శ్రీనగర్ కి వెళ్తే ఇంకా వాచిపోతుందేమో చలి. సో చూద్దాం అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో ఏంటో మరి. సో లగేజ్ అంతా పెట్టేసుకొని బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ అడగాలి శ్రీనగర్, ఇక్కడ ఎయిర్పోర్ట్ లో అడగాలి ఈయనకి వీల్ చైర్ యాక్సెస్ ఉందో లేదో ఒకసారి కనుక్కోవాలి. ఇక్కడ నాయన పాప ఏం చెప్తుంది అనుకుంటున్నారు, అక్కడ పెద్ద ఎలిఫెంట్, చిన్న ఎలిఫెంట్ ఉంది కదా, పెద్దది ఏదైనా కనిపిస్తే మమ్మీ అంటుంది, చిన్నది బేబీ అంటుంది. వాళ్ళ నాన్న అని ఎప్పుడు అనదనమాట, అందుకే అలిగి వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ యోగా ఆసనాలండి. మన డైలీ లైఫ్ లో యోగా ఎక్సర్సైజులు ఖచ్చితంగా ఉండాలండి. అవి ఉంటేనే మనం స్ట్రాంగ్ గా ఉంటాము, మన బాడీ స్ట్రాంగ్ గా ఉంటది. సో అందుకని ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ లో యోగా కానీ ఎక్సర్సైజ్ మీకు తగినట్టు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకొకటి ఏంటంటే ఎయిర్పోర్ట్ లో, సో అక్కడ ఎలాగో టీ తాగలేదు కదా, ఎయిర్పోర్ట్ లో టైం ఉంది, సో అందుకని టీ తాగుదామని చెప్పేసి 350 రూపీస్ అండి ఇద్దరం, నేను అండ్ మా హస్బెండ్ ఇద్దరం తీసుకున్నాము. 350 రూపీస్. చెత్తగా ఉంది, వరస్ట్ టీ అది. 350 రూపీస్ పెట్టి అంత వరస్ట్ టీ తాగానంటే నాకు బాధ కలుగుతుంది. అయ్యో 350 రూపీస్ వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి. సో ఇంకా ఏం చేద్దాం, ఏం చేయలేం కదా. సో ఇంకా 5 to 10 minutesలో స్టార్ట్ అవుతుంది అనమాట. వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి బాబోయ్. ఇంకా అక్కడ ఇంకా చల్లగా ఉందంట, వర్షం కూడా పడుతుంది అన్నారు మా రిలేటివ్స్. చూడాలి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో మరి. గో అండ్ సీ, లెట్స్ గో. ఇప్పుడు ఏం జరిగిందంటే మా ఆయన 22DEF అని చెప్పినాడు సీట్ నెంబర్స్. నేనేం చేసిన అంటే 22 కనపడగానే వెళ్ళిపోయి కూర్చుంటుంది. వెళ్ళి కూర్చున్నా, నన్ను నమ్మి ఇద్దరు ఒప్పుకుంటూ వచ్చి కూర్చున్నారు. ఒక ముస్లిం ఫ్యామిలీ వచ్చి ఆయన టికెట్స్ చూపిస్తాను, ఈ సీట్స్ మావి, ఈ సీట్ మావి జావు. వాళ్ళ టికెట్లు చూపిస్తుందని అర్థమైంది. ఓహో నేను ఎక్కేటప్పుడు చూసుకొని ఎక్కండి. అమ్మాయిలు నమ్మద్దని కాదు, చూసుకొని ఎక్కండి, తొందరపడకండి. తొందరపడితే ఇలానే అవుతుంది, బిస్కెట్ అవుతాం, ఏదో అవుతాం. సో అది చూసుకొని ఎక్కండి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. చూద్దాం నెక్స్ట్ సింగిల్ ట్రావెల్ చేసేటప్పుడు చూసుకొని మరీ ఎక్కుతాం కదా, ఇది ఒక ఎక్స్పీరియన్స్. మొబైల్ చేతిలో పట్టుకుని వంగి చూస్తూ ఉంటుంది. సో మెడ ఎక్కడ పోతుందో అని చెప్పేసి మా ఆయన మొబైల్ హోల్డర్ కనుక్కున్నాడు. సూపర్ సండి నువ్వు అసలు. వాళ్ళ నా కూతురు కోసం ఏమన్నా చేస్తాడు అబ్బా. నైనాకి డైనోసార్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకే వాళ్ళ నాన్న డైనోసార్ని డ్రా చేస్తున్నాడు. ఇటు పక్క నేను నెట్ ఆఫ్ చేశాను అనమాట. సో అందుకే నేను రావట్లేదు అనేసి ఏదో టైప్ చేసుకుంటుంది. చూడండి ఎంత ఇంట్రెస్ట్తో డైనోసార్ని వేస్తున్నాడు. మా ఆయనకి డ్రాయింగ్ బాగా వచ్చండో. ఏమైనా ప్రాజెక్ట్స్ వస్తే మా ఆయనకి చేయొచ్చు డ్రాయింగ్లో.
మా ఆయన కాబట్టి ఇంత ఇంట్రెస్ట్ వేస్తున్నాడు. అదే ఆ డైనోసార్ మనం వేసాం అనుకోండి, వంకర్లు దింకర్లు, ఒకటి ఈస్ట్ కి వెళ్తే ఒకటి వెస్ట్ కి వెళ్తుంది. మామూలుగా ఉంటది మనతో నీ డ్రాయింగ్ ఇస్తే. ఆ కొమ్ములు కూడా చూడండి అవి ఒకటే లెవెల్లో ఎలా వేస్తున్నాడు. ట్రావెలింగ్ అప్పుడు ఇలాంటి బుక్స్ తీసుకోండి. నేను ఇది కాంబోడేలోనే తీసుకున్నా, మేబీ ఇక్కడ కూడా దొరుకుతూ ఉంటాయి, ట్రై చేయండి. ఇదైతే వీళ్ళు హ్యాపీగా డ్రా చేసుకుంటూ ఉంటారు అండ్ వెట్ టిష్యూతో మనం తూడ్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. సో ట్రావెలింగ్ కి ఇది బెస్ట్ ఆప్షన్ అండ్ పిల్లల్ని ఎంగేజ్ కూడా చేయొచ్చు. ఆ బుడ్డదైతే ఫుల్ ఆడుకుంటది అనమాట. ఇంకా వాళ్ళ నాన్న డైనో వేసేసాడు కదా, దానికి కలరింగ్ వేయాలి కదా. సో అందుకనేసి మా నాయన పాపలు స్కెచెస్ తీసుకొని దానికి కలరింగ్ వేస్తుంది. అబ్బా కూతురు ఇద్దరు అలా ఎంగేజ్ చేస్తూ ఉంటే నేను మటుకు వీడియోలు తీసుకుంటూ అలా టైం పాస్ చేస్తున్నాను. ఇంకా మనకి తప్పదు కదా. చూడండి అబ్బా కూతురు ఇద్దరు పోటీల మీద డ్రాయింగ్ వేసుకుంటున్నారు. ఆహా, బయట చూసారా మేఘాలు ఆకాశం రెండు కలిసిపోయింది. అసలు ఆ రెండు గ్యాపే లేనంతగా ఎంత కలిసిపోయింది చూడండి. అలా మేఘాల నుంచి వెళ్తూ ఉంటే దాన్ని మేఘాలని టచ్ చేసినంత ఫీలింగ్ కలుగుతుంది నాకైతే. మీకు చూస్తుంటే మీకు ఎలా ఉందో ఏంటో తెలియదు, కానీ నేను డైరెక్ట్ గా చూసినప్పుడు అయితే మస్తు ఫీలింగ్ ఉండే. బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. ఫస్ట్ పిస్తా బాదం అండ్ అలాగే అది ఎకో ఫ్రెండ్లీ అండి. ప్లాస్టిక్ అనేది ఎక్కడ లేదు మన ఇండియాలో. ఇలాగ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇది ఎకో ఫ్రెండ్లీ పేపర్ అన్నమాట. సో ఇక్కడ వుడెన్ స్పూన్, ఫోర్క్, నైఫ్ లాగా సో అన్ని వుడెన్తో ఇచ్చారు. అది చూస్తూనే చాలా మంచిగా అనిపించింది. అండ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాము. అండ్ విస్తారా అయితే ఫుడ్ కానీ స్పేసియస్ గా సీట్స్ కానీ చాలా బాగుందండి, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్. సేమియా ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసి మసాలా లెమన్ వాటర్ అంట. చూద్దాము ఎలా ఉంటది ఏంటో. తినేసిన తర్వాత ఇది ట్రై చేద్దాము. ఫస్ట్ అయితే సేమియా అండ్ చెన్నా కర్రీ ఇచ్చాడు. చూద్దాం. దాన్ని చూడ్డానికి వియర్డ్ గా ఉంది కానీ సేమియా చెన్నా కర్రీ, బట్ టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేసి చూద్దాము. టేస్ట్ అయితే అండి సూపర్ ఉంది. అసలు ఇంకొక బాక్స్ ఇప్పించుకొని తినాలనిపించింది అనమాట, అంత టేస్టీగా ఉంది. అంటే మనం ఆ కాంబినేషన్ ఎప్పుడు తిన్నాం కదా సేమియాలో చెన్నా కర్రీ. సో మీరు కూడా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంది. ఇంట్లో ట్రై చేయండి. నేను కూడా వెళ్ళాక ఇంట్లో ట్రై చేశాను సేమియా అండ్ చెన్నా కర్రీ. అండ్ ఇది వచ్చేసి మసాలా లెమన్ వాటర్ చెప్పాను కదా. సో టేస్ట్ చేసి చూద్దాము. పుల్లగా ఉందండి. సో నాకు బాగా నచ్చింది. విస్తారాలో ఫుడ్ కూడా అసలు స్పైసీ లేదండి. సో ఈజీగా మనము పిల్లలకి ఫీడ్ చేయొచ్చు అనమాట. సో మళ్ళీ వాళ్ళకి సపరేట్ ఫుడ్ తీసుకుని అక్కర్లేదు. నాకు తెలిసిన వరకు అయితే నాయన పాప నిద్రపోతుంది కాబట్టి తను తినలేదు, కానీ లేదంటే ఈజీగా తింటుంది అది కూడా. సో తన కోసం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను, లేచినప్పుడు తినిపిద్దామని చెప్పేసి. అండ్ బయట అయితే చాలా ఎండగా కనిపిస్తుంది అనమాట. ఫుల్ లైటింగ్ ఉంది. సో రెడీ టు ల్యాండ్. సో శ్రీనగర్ లోకి ఎంటర్ అయిపోతున్నాను అనమాట. సో ల్యాండింగ్ కి దగ్గరలో ఉన్నాము. మనకి శ్రీనగర్ వెల్కమ్ చెప్తుందండి గ్రీనరీతో. వెల్కమ్ టు శ్రీనగర్ అని చెప్పేసి చూడగానే మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. ఇలా గ్రీనరీ చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో కదా. మీకు ఎలా ఉంటుందో ఏంటో చెప్పండి నాకు మరి. సో బుడ్డదైతే ఫుల్ నిద్రపోతుంది. సో లేచిన తర్వాత ఫీడ్ చేపిస్తాను. ల్యాండింగ్ అప్పుడు నాకు గుండెలో డబ్బు ఉంటుందండి. ఎందుకంటే ఆ ల్యాండింగ్ అప్పుడు టప్పేలు మన కింద ల్యాండ్ అవుతుంది కదా. సో ఆ ఫీలే వేరు. నాలాగే ఎంతమందికి మీకు అనిపిస్తుంది ఏంటో చెప్పండి. సో ఇంకా ల్యాండ్ అయిపోయాము. ఫుల్ వర్షం పడుతుంది, చలేస్తుంది. నిన్నేమో ఫుల్ థిక్ జాకెట్ లాగా వేసుకుని వచ్చా. ఏముంది చలి లేదు కదా అని చెప్పేసి ఇప్పుడు నార్మల్ టీ షర్ట్ వేసుకున్నా. సినిమాగా అనిపిస్తుందండి. ఫుల్ చలేస్తుంది, ఒక పక్క వర్షం పడుతుంది. నిన్నంత మేము ల్యాండ్ అయిన రోజు కాకుండా అంత ముందు రోజు వర్షమే లేదంట, కానీ ఆ రోజు వర్షం పడుతూనే. సో ఈయన మాకు హెల్ప్ చేశాడు అనమాట అక్కడి నుంచి లగేజ్ తీసుకురావడానికి. మీ అందరికి హాయ్ చెప్తున్నాడు. మా కజిన్స్ కూడా వచ్చారనమాట. వాళ్ళు ఆల్రెడీ నిన్నే ల్యాండ్ అయిపోయారు. సో ఇప్పుడు ఈ రోజు మేము ల్యాండ్ అయ్యాము. సో చూడాలి ఎంత మటుకు మా ట్రిప్ సాగుతుందో ఏంటో ఈ వర్షంలో. ఓ అందమైన కాశ్మీరా, వర్షంతో స్వాగతం పలికాం. ఈ వర్షాన్ని అలాగే ఉంచకయ్యా, వర్షం తగ్గేలాగా చూడు. కాశ్మీర్ అందాలని మేము ఆస్వాదించి ఆనందించి ఎంజాయ్ చేసి వెళ్ళేలాగా చూడు. ఎంత మటుకు ఎంజాయ్ చేస్తామో ఏంటో రండి. వెహికల్ అయితే వచ్చేసింది. సో వెహికల్ ఎక్కేసి మేము రిసార్ట్ బుక్ చేసాము, అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ మా ఆయన డ్రైవర్ తో అన్ని డిస్కస్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఏంటి, ఈ రోజు ఏం చేయాలి అవంతా డిస్కస్ చేస్తున్నాడు అనమాట. सोनमर्ग गुलमर्ग में सर्दी होगी सर. पहलगाम में थोड़ा क्लियर मौसम होता है क्योंकि वो प्लेन पे है. हिल एरियाज ఇదేనండి దాల్ లేక్. సో మేము మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి దాల్ లేక్ వెళ్తాము. సో మా రిసార్ట్ ఇక్కడే పెట్టుకొని సంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా ఎతికినట్టు. సో మేము ఇక్కడే పెట్టుకుని ఎక్కడెక్కడో తిరిగామన్నమాట. సో ప్రాపర్ గైడెన్స్ లేదు. అండ్ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా ఇక్కడ స్వెటర్స్, షాల్వా,
డ్రెస్సెస్, శారీస్ అన్ని మంచిగా దొరుకుతాయంట. సో అందుకని ఇక్కడ తీసుకుని వచ్చారు. ఇక్కడ ఈ లోపలికి ఎంటర్ అవ్వగానే ఏదో ఒక ప్రపంచంలోకి ఎంటర్ అయ్యామో అన్నట్టు ఫీలింగ్ కలిగింది అనమాట. ఈ కింద ఫ్లోర్ అంతా మ్యాట్స్, కర్టన్స్ ఇవంతా. వాటి ప్రైజులు వింటే మీరు షాక్ అయిపోతారు. ఒక్కొక్క మ్యాట్ 50,000 నుంచి 5 lakhs 10 lakhs అంతవరకు ఉన్నాయంట. సో ఇంకా మనం అలా పైకి వెళ్ళిపోతే ఒక జ్యువెలరీ అండ్ శారీస్, కుర్తీస్, జాకెట్స్, టీ షర్ట్స్, పిల్లలకి అన్ని A to Z అంతా ఒకవైపు ఉంది. సో ఇక్కడ మా కజిన్ వాళ్ళ బాబు నిద్రపోతే మంచిగా వాడికి శాల్వా వేసి పడుకోబెట్టారు. సో చాలా కేరింగ్ తీసుకున్నారనమాట. జ్యువెలరీ, మనకు ఆడవాళ్ళకి జ్యువెలరీ చూస్తే ఆగుతామా అండి? కొనకపోయినా పర్లేదు, వెళ్ళి అలా ఒకసారి చూసొస్తే ఆ నేత్రానందం ఉంటది చూసారా, అలా వేరే లెవెల్ అది. సో ఇక్కడ చూసారా మొత్తం స్కార్ఫ్స్, కుర్తీస్ అన్ని ఉన్నాయి. సో రేట్ కూడా అలాగే ఉందిలేండి, మార్చిపోయింది రేటు. వీళ్ళే అనమాట మా కజిన్స్, మొత్తం 3 families వచ్చాము. సో ముగ్గురికి ఒక్కొక్క బుడతలు ఉన్నారు. సో ముగ్గురు ఫుల్ ఎంజాయ్ చేశారనమాట షాప్ లో అయితే. మా పని మేము చేసుకుంటూ ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇదైతే టీ షర్ట్ టైప్ స్వెటర్స్ అన్నమాట. సో కలెక్షన్ అయితే చాలా బాగుందండి. డ్రైవర్ ఏం చెప్పాడంటే ఇక్కడ తక్కువ ఉంటది ప్రైస్ అన్నాడు, కానీ తక్కువేం లేదు, ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది. కానీ కలెక్షన్ మట్టుకు సూపర్ ఉన్నాయి. చూడండి చిన్న చిన్నవి కూడా చాలా బాగున్నాయి, కానీ ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పేసి మేమేమి తీసుకోలేదు. కలెక్షన్ అయితే సూపర్ ఉంది. సో ఎవరైనా ఊరికే జస్ట్ నేత్రానందం పొందడానికి వచ్చి చూస్తానంటే చూడండి. మేమైతే మాట్లాడుకొని వచ్చాం అనమాట. ప్యాకేజ్ కిందకి అయితే మేము రాలేదు. ప్యాకేజ్ తీసుకున్నాం అనుకోండి హడావిడి చేస్తారని చెప్పేసి, పిల్లలతో హడావిడి ఇష్టం ఉండదు మా ఆయనకి. అందుకని పీస్ఫుల్ గా పోవాలని చెప్పేసి ప్యాకేజ్ లేకుండా అన్ని మేమే ప్లాన్ చేసుకొని బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ వాళ్ళ నాన్న టీ షర్ట్లు చూసుకుంటుంటే మా బుడ్డది ఆడుకుంటూ ఉంది. తన పని దాన్ని చేసుకుంటుంది హ్యాపీగా. అటుపక్క నుంచి ఇటుపక్కకి, ఇటుపక్క నుంచి అటుపక్కకు వాళ్ళు అరుస్తారు అన్న కూడా వినకుండా హ్యాపీగా ఆడుకుంటుంది. ఇలా హ్యాపీగా ఆడుకుంటే ఏం ప్రాబ్లం లేదండి, విసిగించకుండా. బిల్డింగ్ దగ్గరికి డ్రైవర్ ని తీసుకొని రండి, అక్కడ డిస్కౌంట్ ఇస్తారు. మీరు ఆల్రెడీ డ్రైవర్ తో ఒకసారి మాట్లాడండి, అట్లా ఇస్తారు అంటేనే డ్రైవర్ ని పిలిస్తే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో ఆ రోజు షాపింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళే లోపలే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా ఎక్కడికి వెళ్ళలేకపోయాము. సో ఇంటికి వచ్చేసి హ్యాపీగా పడుకున్నాం అనమాట. కానీ చలి బీభత్సంగా ఉన్నిందండి, వణికిపోయాము. నైట్ కరెంట్ పోయినా కూడా హ్యాపీగా పడుకున్నాం అనమాట. ఎందుకంటే ఫుల్ చలిగా ఉన్నింది కదా, వెచ్చగా దుప్పటి కప్పుకొని పడుకున్నాము. సో ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా జర్నీ చేసి. సో ఫుల్ అలసటగా అనిపించి నిద్రపోయాము హ్యాపీగా. ఇంకా నాయన పాప ఇంకా నిద్ర లేవలేదు, లేపాలి. సో ఇప్పుడు మేము రెడీ చేసి ఎక్కడికి వెళ్తాము ఏంటన్నది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా విల్లా చూపించలేదు కదా, ఇక్కడ కరెంట్ పోయి హీటర్ పనిచేయట్లేదు. వాటర్ అయితే ఐస్ వాటర్ అన్నమాట. చెయ్యి కడుక్కోవాలన్నా, వాష్రూమ్ వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోవాలన్నా కూడా పెద్ద నరకంగా ఉంది. చల్ల ఐస్ నీళ్ళు ఎలా వేసుకుంటే అలా ఉందన్నమాట. చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. సో ఇంకా తప్పదు, అలానే వేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే విల్లా అయితే మీకు చూపించేస్తాను. యాక్చువల్లీ మేము పైన అడిగామండి, కానీ పైన ఆల్రెడీ ఎవరో ఒక ఫ్యామిలీ ఉందంట. సో అందుకనేసి కింద 2 families కి, పైన ఒక ఫ్యామిలీకి ఇస్తా అన్నారు. అట్లా ఎట్లా బాగోదు కదా అని చెప్పేసి ఇంకా అందరం కిందనే ఉన్నాము. ఇక్కడైతే పూల చెట్లు, ఇది కూడా అండి పైన పట్టారం లోన రొట్టారం అన్నట్టు రివ్యూస్ అయితే 5కి 5 ఉన్నాయి. కానీ లోపల ఫెసిలిటీస్, కిచెన్ ఫెసిలిటీస్ అందరికి ఉంటది యాక్సెస్. కానీ ఇక్కడ ఏంటంటే మీరు వాడుకుంటే అమౌంట్ పే చేయాలంట. అసలు ఏంటో, అసలు ఒకటి అనుకుంటే ఒకటి జరిగిందిలేండి అక్కడ అంతా. ఇదైతే మా రూమ్ అనమాట. సో వచ్చిన వెంటనే బట్టలని అలా వేసేసాను, చూడ ఏమనుకోకండి. సో ఇది రూమ్, బెడ్రూమ్ అండ్ మిర్రర్ ర్యాక్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ మటుకు చాలా పెద్దది ఇచ్చాడు. వెస్ట్రన్ టాయిలెట్ ఉంది, ఇండియన్ టాయిలెట్ ఉంది. చాలా పెద్దగా ఉంది, రూమ్ కన్నా చాలా పెద్దగా ఉంది అనమాట. సో ఇప్పుడు మా కజిన్ వాళ్ళది, మా అన్న వాళ్ళది రూమ్ చూపిస్తాను. వీళ్ళదేంటంటే రూమ్ నుంచి బయటికి బాల్కనీలోకి అటాచ్ ఉంటుంది అనమాట. మేము ఈ బాల్కనీ చూసి మోసపోయాము. సో ఈ బాల్కనీ ఏమైనా చూసి హ్యాపీగా కూర్చొని ఫైర్ వేసుకొని అలా చలికి మంట కాంచుకుంటూ మాట్లాడుకుంటూ మంచిగా రిలాక్స్ అవుదాం అనేసి అట్లా అనుకున్నాము. టోటల్ ఆపోజిట్ అయిపోయింది. సో ఫుల్ వర్షం పడుతూ, ఒకటి ఆ కిచెన్ లో యాక్సెస్ లేదు, ఏమి వాడుకున్నా డబ్బులు పే చేయాలి.
సో బయట చూడ్డానికి మట్టుకే బాగుంటుంది, లోపలికి బాగాలేదన్నమాట. నేనైతే ఈ రిసార్ట్ అస్సలు రికమెండ్ చేయను. అండ్ సెకండ్ డే వర్షం లేదండి, బాగానే ఉన్నింది, కొంచెం ప్లెజెంట్ గానే అనిపించింది అనమాట. సో అందుకే అందరం బయట చిల్ అవుతున్నాము. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి.